ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. విజయవాడలో వరద అంతకంతకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నిన్న ఆయన కృష్ణలంక, అజిత్ సింగ్ నగర్లో అర్ధరాత్రి 4 గంటల వరకు కూడా పర్యటించడం జరిగింది. రాత్రి వేళల్లో ప్రయాణం అంత సేఫ్ కాదు అని చెప్పి సెక్యూరిటీ సిబ్బంది ఆపినప్పటికీ కూడా ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో బోట్లో పర్యటించినట్లుగా తెలుస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన అందరినీ పలకరించడం, సహాయక చర్యల్లో టీడీపీ శ్రేణులు పాల్గొనాలని చెప్పి పిలుపునివ్వటం జరిగింది. అలాగే రాత్రి దుర్గగుడి అధికారులతోటి మాట్లాడటం జరిగింది. ఉదయానికి 50,000 మందికి పులిహార పొట్లాలు రెడీ చేసి సిద్ధంగా ఉంచాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అలాగే విజయవాడలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ హోటల్స్ యజమానులతోటి మాట్లాడి ఉదయానికి 1,00,000 మందికి భోజనాలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించాలని చెప్పి అధికారులకు చంద్రబాబు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని, ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలని, రేపటికి అంతా చక్కదిద్దుతామని చెప్పి బాధితులకు ఆయన హామీ ఇవ్వటం జరిగింది. దానికి తగ్గట్టుగానే వృద్ధులు అలాగే వ్యాధిగ్రస్తులు ఎవరైతే వివిధ రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతూ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రైవేట్ హోటళ్ళ రెంట్లకి తీసుకుని హోటళ్లలో వారిని ఉంచాల్సిందిగా చంద్రబాబు అధికారులకు సూచించడం జరిగింది. అలాగే మిగిలినటువంటి వారి కోసం ఏర్పాటు చేసినటువంటి 147 కేంద్రాలలో వీరికి పునరావాసం కల్పించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి కేంద్రం నుంచి NDRF బృందాలను పంపించాలని, అలాగే పవర్ బోట్లను పంపిస్తే సహాయక చర్యలకు వీలుంటుందని చెప్పి ఆయనకు తెలియజేసినట్లుగా సమాచారం. దీనికి సానుకూలంగా స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తమిళనాడు, పంజాబ్, కేరళ, అలాగే తెలంగాణ, అలాగే సెంట్రల్ నుంచి కూడా కొన్ని NDRF బృందాలను ఇక్కడికి పంపించినట్లుగా తెలుస్తుంది. నిన్నటి నుంచి 8 NDRF బృందాలు విజయవాడ మొత్తం కూడా సహాయక చర్యలు అందిస్తున్నాయి. ఈరోజు మరొక 10 NDRF బృందాలు పవర్ బోట్లతో సహా ఇక్కడికి వచ్చి చేరినట్లుగా సమాచారం. కొద్దిసేపటి క్రితమే వీరు సహాయక చర్యల్లో పాల్పంచుకుంటున్నట్లుగా తెలుస్తుంది.